ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20 అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, మారనాథ, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా మనకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆశీర్వాదకరంగా మారాలి అంటే దినము ఆశీర్వాదకరమైంది కాదు. కారణం ఏంటంటే దినములు చెడ్డవి అని రాయబడింది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఊహించని పరిస్థితులు జరుగుతాయో, ఎప్పుడు ఏదైనా జరుగుతుందో మనం చెప్పలేం. మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరగబోతుందని. జీవితం అంటే దాని అర్థం ఏంటంటే, జీవితం అంటే ఏంటంటే మనం అనుకోనటువంటి సంఘటనలు ఎదుర్కోవడం, సవాళ్ళను ఎదుర్కోవడం జీవితం. మనం అనుకున్నవే అన్నీ జరగడం లేదు, కొన్ని జరుగుతున్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎదురీత చేస్తున్నట్లుగా ఈ నూతన దినంలో, నూతన మాసంలో, లేకపోతే ఈ దినాల్లో, మన భవిష్యత్తు రోజుల్లో మనం ముందుకు సాగాలి. అందరిలాగా ఉండడం కోసం కాదు, డిఫరెంట్గా ఉండడానికి, భిన్నంగా ఉండడానికి, ప్రత్యేకంగా ఉండడానికి, వేరుపరచబడిన అనుభవంలో ఉండడానికి, ఎదురీత అనుభవానికి దేవుడు మనల్ని పిలిచాడు. లోకమంతా ఒక విధంగా ఉంటే మనం వేరు విధంగా ఉన్నాం. బయలు ప్రవక్తలంతా ఒక విధంగా ఉంటే ఏలియా ఒక విధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, రాజీ పడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవునితో సమానంగా బయలును చేసి బయలును కూడా పూజిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, కాంప్రమైజ్డ్ బిలీవర్స్, కాంప్రమైజ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, హిపోక్రైట్స్, వేషధారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ద్విమనస్కులుగా ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఏకకంఠముతో ఒక విషయం చెప్పినప్పటికీ దానితో ఏమాత్రం ఏలియా ఏకీభవించలేదు. నో, మై థియాలజీ ఈజ్ కరెక్ట్. మీ థియాలజీలో కరప్షన్స్ ఉన్నాయి. మీ థియాలజీ అనేది మిక్స్డ్ థియాలజీ. ఇశ్రాయేలు ప్రజల యొక్క అప్పటి థియాలజీ మిక్స్డ్ థియాలజీ. బయలు ప్రవక్తలది ఫాల్స్ థియాలజీ. 3 థియాలజీస్ అక్కడ కనిపిస్తున్నాయి. సరే, మనం వీటిలో కూడా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ దినము ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ దినం ఆశీర్వాదకరమైంది కాదు, అనర్థాలతో కూడుకున్నది. దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వాడి శాపములను, వాడి తిట్లను నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునేమో అని దావీదు భక్తుడు షిమి అనేటువంటి విషయంలో, లేకపోతే ఆ వ్యక్తి విషయంలో అన్నాడు. అంటే షిమిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దావీదు, షిమికి కాస్త మినహాయింపించినటువంటి దావీదు అక్కడ ఒక పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. తిట్లు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళుగా దీవెనలుగా మారుస్తాడని కాదు. తిడితే తిట్టాడులేండి, దాని దేవుంది, తిట్టనోళ్ళు ఎవరు? ఈయన బహిరంగంగా తిట్టాడు, అనేక మంది మనసులో తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. సిరియా కుమారులారా, ఆవేశపడద్దు, తొందరపడి వాళ్ళ మీద పడి వాడి కుటుంబానికి అన్యాయం చేయొద్దు, వాడి కుటుంబాన్ని దుఃఖానికి గురి చేయొద్దు అన్నట్టుగా దావీదు మాట్లాడాడు. ఇది స్టోరీ. కాబట్టి ఈ దినము మనకు బ్లెస్డ్ డే. ప్రతి దినము బ్లెస్డ్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు. లేదు, నేను ఖచ్చితంగా ఇన్నే దినాలు ఉంటాను అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. నరుడి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. 70 or 80 అంటున్నప్పుడు, ఎందుకు 70, 80 అంటున్నప్పుడు అని ఆలోచిస్తే, ఆది కాండములోని లేకపోతే ఆదాము వంశావళిలో వారి లిస్టు చూస్తే వాళ్ళంతా 900, 700కి 900 మధ్యలో ఉన్న రేంజ్లో ఉన్నటువంటి లైఫ్ స్పాన్స్ కలిగిన వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే చూడండి, ఒక 10% మాత్రమే ఉన్నటువంటి ఆ స్పాన్ని ప్రస్తావించాడు. 70, 80, 969 సంవత్సరాలే బతికాడు. ఇంకొక 31 సంవత్సరం కంప్లీట్ చేయలేకపోయాడు. అలా కంప్లీట్ చేస్తుంటే ఒక 1000 అయిండేది. 1000 అనగానే ఏదో ప్రత్యేకమైనది అని కాదు దాని అర్థం. ఒక ఫుల్నెస్ కనిపించుండేది. కానీ అలాంటిది మెతూషేలా జీవితంలో కనబడదు. దానికి కారణాలు ఏవో ఉన్నాయని ఏవో వ్యాఖ్యానాలు మనం చేయడం లేదు. రండి
మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. జనరల్ విషయాలు, దేవుని వాక్యం విషయాలు, దేవుని వాక్యానికి సమాంతరంగా ఉన్న విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. తద్వారా మీకు ఒక అవగాహన కలుగుతుందని. సడన్గా దేవుని వాక్యంలోకి వెళ్లకుండా జనరల్ విషయాల్లోంచి దేవుని వాక్యంలోంచి మళ్ళీ ఇంకా కొద్దిగా పారాబిబ్లికల్ లేకపోతే బైబిల్కు సమాంతరమైనటువంటి కొన్ని విషయాలు, అనగా మన ప్రాక్టికల్ లైఫ్ కావాల్సిన, కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్గా ఉండాలి మెసేజ్. నిన్నటి ఎపిసోడ్లో విశేషమైనటువంటి అనుభవాలు, పెక్యులియర్ ఆర్ పర్టికులర్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. విశేషమైనటువంటి ఆదరణ, మామూలు సమాధానం కాదు, చెప్పనాశక్యమైన, మామూలు సమాధానం కాదు. ఎటువంటి సమాధానం అంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. మామూలు సంతోషం కాదు. ఎటువంటి సంతోషం అంటే చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. మన సంతోషమైన, సమాధానమైన, విజయమైన మరి ఏదైనా కానీ ప్రత్యేకంగానే ఉంటుంది. యేసుప్రభు మరణమైనా, యేసుప్రభు జననమైనా, యేసుప్రభు జీవనమైన, యేసుప్రభు మరణమైన, యేసుప్రభు పునరుత్థానమైన, యేసుప్రభు ఆరోహణమైన, ఇవి ప్రతిదీ భిన్నంగానే ఉన్నాయి. అందరిలాగా ఆయన మరణించలేదు, అందరిలాగా ఆయన జీవించలేదు, ఆయన అందరిలాగా బోధించలేదు. దేవుని స్తోత్రం. విశేషమైనటువంటి అనుభవాలు, విశేషమైనటువంటి ఆదరణ. త్రోవలో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు విశేషంగా అనగా ప్రత్యేకంగా ఆదరించబడ్డారు. పరిశుద్ధాత్ముడు ఆదరించాడు, వాక్యం ద్వారా ఆదరించాడు. వాక్యాధారాలతో, వాక్యపు రెఫరెన్సులతో, వాక్యపు రుజువులతో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి ఆదరణ కలిగింది. పౌలు యొక్క తీయటి ప్రసంగం వాళ్ళని ఆదరించిందని కాదు. పౌలు ప్రసంగిస్తున్నప్పుడు దిగి వస్తున్నట్టు దైవ సాన్నిధ్యం, ఆ గదిలోకి దిగి వచ్చినటువంటి దైవ సాన్నిధ్యం. మేడగది మీదకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో దిగి వచ్చినట్టుగా దేవుని ఆత్మ అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లు వారికి కనబడి, ఎక్స్పీరియన్స్, ఒక సూపర్ న్యాచురల్. అక్కడ అలా జరిగిందని నేను అనలేదు. మేడగది మీద మిద్దె మీదకి వెళ్ళినటువంటి పేతురు పరవశుడై దర్శనాన్ని చూశాడు. తబిత అనేటువంటి అమ్మాయి చనిపోతే మేడగదిలో ఉంచారు. మేడగది యొక్క ప్రస్తావనలో మనం చూస్తున్నాం. ఇక్కడ మేడగదిలో చీకటి ఏమాత్రం లేదు. కానీ ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఆ విషాదకరమైనటువంటి సంఘటన అది ఒక పీడ కలలాగా, అది క్లుప్త కాలములో వచ్చినటువంటి కలలాగా అది అనిపించి ఆ కళ చెదిరిపోయి దాని నెరవేర్పుకు అవకాశం లేకుండా పోయి అక్కడ జరిగిన విషయం విషాదం వినోదంగా మారింది. విషాదం లేదా విలాపము విందు అనుభవాన్ని కలిగించిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైతే విషాదం ఉందో అక్కడ దేవుడు వ్యవహరించి, దేవుడు జోక్యం చేసుకొని అక్కడ ఒక వినోదపు, సంతోషపు అనుభవాన్ని, విస్మయపు అనుభవాన్ని కలుగు చేస్తాడు. ఒకటి విశేషమైన ఆదరణని, రెండోది విశేషమైనటువంటి అద్భుతాలని. అనేక చోట్ల వేరువేరు ప్రదేశాల్లో మొదటి మిషనరీ జర్నీలో లేదా 3వ మిషనరీ జర్నీలో జరిగాయి, 2వ మిషనరీ జర్నీలో కూడా జరిగాయి. కానీ 19వ అధ్యాయం 11వ వచనంలో విశేషమైనటువంటి అద్భుతాలు, నోటబుల్ సైన్స్ అండ్ వండర్స్, పెక్యులర్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సైన్స్ అండ్ వండర్స్. అవి ఎక్స్ట్రాడినరీ అయినప్పటికీ ఎక్స్ట్రాడినరీ అని మళ్ళీ అదే పనిగా చెప్పబడింది. ఎక్స్ట్రాడినరీ అంటే దాని అర్థం అవి సూపర్ న్యాచురల్ అనే ఉద్దేశంతో ఎక్స్ట్రాడినరీ అని రాయబడింది. డాక్టర్ లూకా గారు వాడుతున్న లాంగ్వేజ్ను కూడా మనం కొద్ది జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని స్తోత్రం. విశేషమైనటువంటి అద్భుతాలు. మూడవది విశేషమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. హలో, కూల్గా ఉండండి, తొందరపడద్దు. అతని ప్రాణం అతనిలోనే ఉంది. ప్రాణం ఎక్కడికి పోలేదు. అతను చనిపోయాడు అని మీరు అంటున్నారు. చనిపోలేదు, అతను ఇక్కడే ఉన్నాడు.
అతడు అన్కాన్షియస్లో, కోమాలో, అపస్మారక స్థితిలో ఉన్నాడు అంతవరకే. కానీ అతను చనిపోయాడని ఎవరన్నారు? అలాగని నిద్రిస్తున్నాడు అని అనలేము. ఒక తాత్కాలికమైనటువంటి నిద్ర, భౌతికమైన గాఢ నిద్రలో నుంచి బయటపడి నిద్ర నుంచి మెలకు వచ్చాడు. కింద పడబోతున్నప్పుడు ఆయనకి తెలియలేదు, పడుతూ ఉన్నప్పుడైనా మెలకు వచ్చేది. మెలకు వచ్చి కొన్ని నిమిషాల్లో, కొన్ని సెకండ్లో ఆయన చనిపోయిన పరిస్థితి. అనగా నిద్రకి మెలకువకి మధ్యలో జరిగినటువంటి సంఘటన. లేకపోతే నిద్రావస్థ దాటుకొని మెలకు వచ్చినటువంటి మొదటి సమయంలోనే అతడు మరణాన్ని ప్రాప్తించుకున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ అతనిని బట్టి అక్కడ ప్రజలకి, అక్కడ విశ్వాసులకి, అక్కడ శిష్యులకి విశేషమైనటువంటి ఆదరణ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశేషమైనటువంటి ఆదరణ, అనుభవం మనకు కావాలి. దేవుని స్తోత్రం. మూడో విషయం, వాళ్ళందరూ కలవరపడుతున్నప్పుడు ఒక ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడు కలవరం లేకుండా ప్రశాంతంగా, ఎందుకమ్మా, ఎందుకు కలవరపడుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు, కూల్. నాకు అర్థమైన విషయం, నేను గ్రహించిన విషయం, దేవుడు నాకు బయలుపరిచిన విషయం కూడా చెప్తున్నాను. అతని ప్రాణం అతనిలో ఉంది. అతను ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని నిమిషాలు లేచి వస్తాడు, లేపబడతాడు, లేస్తాడు. అతనిలో ఏదైనా ఒకళ్ళ మరణం అకస్మాత్తుగా వచ్చి ఉండొచ్చు, జీవం వచ్చింది, కానీ యాక్టివ్నెస్, ఒక మెలకువ మెల్లగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరేం కంగారు, మీరు పైకి వెళ్ళండి, నేను ఇతన్ని పైకి తీసుకువస్తాను. నేను ఇతన్ని ఎత్తుకొని రాలేను. 3 అంతస్తులు మెట్లు ఉంటాయి, అవి ఎక్కి రావాలంటే కష్టం. కానీ అతన్ని నడిపించుకొని తీసుకొని రాగలను. అతన్ని తీసుకొని వచ్చి వారికి అప్పగించాడు. ఏ విధంగా పేతురు తబితాన్ని తీసుకొని వచ్చి అక్కడున్న విధవరాళ్ళకి, పరిశుద్ధులకి అప్పగించాడు. అమ్మా ఇదిగో ఈ అబ్బాయి, పైనుంచి కింద పడిన అబ్బాయి, అబ్బాయిని కింద నుంచి మళ్ళీ నేను పైకి తీసుకువచ్చాను. కింద నుంచి వాడు పైకి వెళ్ళాడు, పైనుంచి కిందకు వచ్చాడు, మళ్ళీ కింద నుంచి వాడు పైకి వచ్చాడు. చూడండి, మొదటిసారిగా వాడు కింద ఉన్న వ్యక్తి పైకి వచ్చేసాడు, నిద్రావస్థను బట్టి పైన ఉన్నవాడు కిందకు వచ్చేసాడు, అనగా కింద పడిపోయాడు. మూడోదిగా అతడు పైకి వెళ్ళాడు, తన సాక్ష్యాన్ని పంచుకోవాలి. పౌలు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను లేచాను, దీని గురించి అంతటా తెలియాలి, ఈ మేడగది వరకే ఈ మహిమ కార్యము పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ఆయన అలా చేసి ఉండొచ్చు. నాలుగోది, విశ్వాసుల మధ్యలో, ఏ ఇద్దరు విశ్వాసులైనా కావచ్చు, ఒకే ప్రాంతం వాళ్ళు కావచ్చు, ప్రాంతం వాళ్ళు కాకపోవచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, దూరస్తులు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడుతుంది, సేవకుల మధ్యలో ఒక అనుబంధం ఏర్పడుతుంది. తెలియకుండా ఒకే వృత్తిలో ఉన్నాం కాబట్టి, ఒకే పనిలో ఉన్నాం కాబట్టి, ఒకే తోటలో ఉన్నాం కాబట్టి, ఒకే సంఘములో ఉన్నాం కాబట్టి ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. పౌలు పాస్టర్ గారు వచ్చి కొన్ని రోజులుండి తిరిగి వెళ్తున్నప్పుడు, సరే మళ్ళీ వస్తాడులే, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి ఆయన ఆలోచించకుండా, ఆయన వస్తాడో లేదో మాకు తెలియదు, ఆయన మాటలను బట్టి, ప్రవక్తలకు బయలుపరచబడిన దాన్ని బట్టి స్తోత్రం, ఆయన రాడేమో, రావచ్చు రాకపోవచ్చు. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి సంఘం ఆయన మీద, తమ ఆత్మీయ తండ్రి మీద, తమ ఆత్మీయ ఉపదేశకుని మీద, తమ ఆత్మీయ బోధకుని మీద వాళ్ళు ప్రేమను ప్రదర్శించి ఏడ్చారు. ఈ రోజులో సొంత వారి కోసమే ఏడవలేని మనుషులు చాలామంది ఉన్నారు. అటువంటిది కొత్త వ్యక్తి కోసం, బోధకుని నిర్గమన సమయంలో, బోధకుడు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు బహు దుఃఖపడ్డారు. యేసుప్రభు వెళ్ళబోతున్నప్పుడు శిష్యులు దుఃఖపడ్డారు. యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను పరిశుద్ధాత్మ కలిసి ఉంటామని కాదు, నేను వెళ్తాను ఆయన వస్తాడు. ఒక 10 రోజులు గ్యాప్ అంతవరకే, ఒక 9 రోజులు గ్యాప్ అంతవరకే. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఈ 9 రోజులు మీరు ఖాళీగా ఉండకుండా కనిపెడుతూ ఉండండి అన్నట్టుగా
ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. విశేషమైనటువంటి అనుభవాలు, విశేషమైన ఆదరణని, విశేషమైన అద్భుతాలని, విశేషమైనటువంటి ఆత్మజ్ఞానమని, ఆత్మ వివేచనని, విశేషమైనటువంటి ఆత్మీయ ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి నిన్న మనం ఆలోచించిన విషయాలు. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాలు వెల్లనైంది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. Yes, on Sunday we gather to take communion and to hear Paul preach. వాళ్ళకి ప్రసంగికులు కొద్దిగా ఉన్నారని కాదు, ఎవరో ఉన్నారు కొద్దిమంది. కాకపోతే పౌలులాగా ఆత్మీయతో అనుభవము లేకపోవచ్చు. Because he was planning to leave the next day, he continued speaking until past midnight. అర్ధరాత్రి జరిగిన తర్వాత, విశ్రాంతి దినము జరిగిన తర్వాత, లేదా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, ఇక్కడ కూడా ఆ మీటింగ్ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత జరిగింది, స్టార్టింగ్ అయింది. ఆ మీటింగ్ ఎండ్ అయింది ఎక్కడంటే విస్మయపరిచేటువంటి దైవ కార్యము జరిగిన తర్వాత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము కూడుకున్నాం, నెక్స్ట్ డే వెళ్ళాలి పాల్ గారు. వాళ్ళ ముందే చెప్పాడు, వాళ్ళ ముందే ప్రిపేర్ చేశాడు. అమ్మా నేను వెళ్తున్నాను, ఐ హ్యావ్ టు గో. లేదు సార్ ఉండొచ్చు కదా అని ఉండొచ్చు. నో లెట్ మీ గో. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేని. నేనేదో బాప్తిసాలు ఇవ్వడానికి నన్ను దేవుడు పంపించలేదమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. వాక్చాతుర్యము లేకుండా క్రీస్తు సిలువను ప్రకటించడానికి ఆయన నేను పంపించాడు. వాక్చాతుర్యం యొక్క అవసరత ఏంటి? ఎక్సలెన్సీ ఆఫ్ ది స్పీచ్. వాక్ పటిమ, వాక్ దాటి యొక్క అవసరత లేదు. అలాగైతే అతను ప్రవక్త అయినప్పటికీ కూడా అతనికి ప్రవక్తగా, అనగా అహరోనుకు ప్రవక్తగా మోషేను పెట్టి, మోషేను నత్తివాడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఒక నత్తివాడిని మాట్లాడించగలిగిన దేవుడు, నత్తివాడిని ఉపయోగించుకునే దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. మనము నోటి మాంద్యం కలిగిన వాళ్ళం. నోటి మాంద్యమే కాదు, మనకు బుద్ధి మాంద్యం కూడా ఉంది. అవును, వాస్తవం. మన ఇక్కడ ఆలోచించినట్టు విషయాలు వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. మేమంతా కలిసి రొట్టె విరవాలి అనుకున్నాం. వాళ్ళు చెప్పారు, ఓకే వై డోంట్ వి డూ ఇట్, ఓకే లెట్స్ డూ ఇట్ అని అన్నారు. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్ధరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. అర్ధరాత్రి వరకు ప్రజలతో మాట్లాడుతున్నాడు. పిచ్చాపాటిగా ఏంటి ఈసారి ఏంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ఖండ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మాట్లాడలేదు. కొంతమంది కలుసుకుంటే ఇవే మాట్లాడుకుంటారు. మనకు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయి ఈరోజు మనం పోలింగ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ 21 రోజు టెన్షన్. మనం వేసినటువంటి ఆ ఓటు ఈవీఎం మిషన్స్లో, బాక్స్లో అలాగే నిక్షిప్తంగా ఉంది. దానికి ఒక ఫలితాలు ఈరోజు తెలుస్తాయి. కొత్త ప్రభుత్వమా, లేకపోతే పాత ప్రభుత్వమా, లేకపోతే ఎలాంటి ప్రభుత్వమో మనకు తెలియదు. ప్రభుత్వాలు ఏదైనా మనం ప్రజలు ప్రార్థిస్తూనే ఉండాలి. పరిపాలకులు వేరుగా ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి. సరే, దేవుని స్తోత్రం. 27వ వచనంలో రాయబడిన మాట, మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె విరచడం, బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. రొట్టె విరవడం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు, కానీ రొట్టె విరిచినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇక్కడ మన టైటిల్ చూడండి, జ్ఞాపకం చేసుకోవడం, రిమెంబరింగ్. ఏంటి రొట్టె విరవడము అంటే? జ్ఞాపకం చేసుకోవడం. రొట్టెని ఇచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకోవడం అని కాదు, గోధుమలు పండించిన వాడిని జ్ఞాపకం చేసుకోవడం అని కాదు. రొట్టెను జ్ఞాపకం చేసుకోవడం అంటే అది క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉంది. రొట్టె విరవడం అంటే కేవలం రొట్టె విరవడం మాత్రం కాదు, పాత్రలోది తాగడం కూడా ఉంది.
అనగా మేము ప్రభురాత్రి భోజనముకు కూడుకున్నప్పుడు జరిగిన సంఘటన అండి ఇది. అప్పుడు ఏం జరిగిందో ఒక అద్భుతం జరిగింది, దాని గురించి చెప్తాను. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటికి చెప్పుకునే సమయం లేదు కాబట్టి దాని గురించి చెప్పబోతున్నాను. లేదా చెప్పినట్టుగా లూకా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. చదవండి ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటారై దీన్ని చేయడానికి చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాటలు ప్రభురాత్రి భోజనం గురించి ప్రస్తావించబడినటువంటి ఏకైక అధ్యాయం అది. 24లో కూడా అదే రాయబడింది. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయండి. అనగా 11వ అధ్యాయము 26వ వచనము మరియు 24వ వచనములో నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై అని రాయబడింది. ఇది ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభుతో 3.5 సంవత్సరాలు గడిపినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోమని కాదు, ప్రభువు సంబంధించిన 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు, until his coming, until his second coming, you will preach his death. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం రాయబడింది. అపోస్తలులందరూ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి బహుబలంగా సాక్ష్యం ఇచ్చిరి అని రాయబడింది. అనగా యేసు మరణం గురించి, యేసు యొక్క పునరుత్థానం గురించి వాళ్ళు చెప్పారు. అనగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు విషయం ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చి, ఒకటి ఆయన యొక్క రాకడ. మొదటి రాకడ కాదు, రెండవ రాకడ. మొదటి రాకడ గురించి జ్ఞాపకం చేసుకుంటే తప్ప అంటారేమో. తప్పేం లేదు, అది చారిత్రక సంఘటన కాబట్టి, ఆయన శరీరంలోకి వచ్చినటువంటి సందర్భం కాబట్టి తప్పేం లేదు. కానీ ఇక్కడ రాయబడింది ప్రభువు వచ్చు వరకు. ప్రభువు రాకడను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణము, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణము. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువు యొక్క మరణం. అది ప్రత్యామ్నాయంగా నాకు బదులుగా జరిగిన మరణం, సిలువ బలిపీఠం మీద జరిగిన మరణం, లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల యొక్క మరణం. అది మరణం కాదు, అది హత్య. ఇట్స్ నాట్ డెత్, ఇట్స్ మర్డర్. ఆయన్ని చంపారు, ఆయన్ని హత్య చేశారు, ఆయన్ని సిలువ వేశారు. ఆనాటి యూదులో, ఆనాటి రోమియోలో సిలువ వేశారు. కానీ ఈ రోజుల్లో అవిశ్వాసాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, ఆయన నామానికి అవమానం కలిగించడం ద్వారా మనం ఆయన్ని సిలువ వేస్తున్నాం. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే అని భక్తుడు చక్కటి పాట పాడాడు. ఒకటి ఆయన రాకడ మనం జ్ఞాపకం చేసుకోవాలని, రెండవది ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మూడవది 11వ అధ్యాయము 27వ వచనం. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఏదో నెలకోసారి మొదటి వారము లేదా రెండో వారము ఏదో వారం నిర్ణయించుకున్న వారం, లేకపోతే ప్రతి ఆదివారం కావచ్చు. పౌలు ప్రతి ఆదివారం లేడు అక్కడ, వచ్చాడు, తను గెస్ట్గా వచ్చాడు, త్రోయకి వచ్చాడు, ఇక వెళ్ళిపోతాడు ఆయన. లాస్ట్ ట్రిప్ టు త్రోవస్. అక్కడ జరిగినట్టు విషయం 27వ వచనం. ఇది ప్రభు శరీరమని, శరీరం అని కాదు, శరీరమని, ప్రభు కార్చే రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసము అని.
ఒకటి ఆయన రాకడని జ్ఞాపకం చేసుకోవాలి, రెండోది ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మూడోది ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని, శరీరంలో ఉన్న రక్తాన్ని, శరీరంలోంచి తన్నుకొని వచ్చినట్టు బయటకు వచ్చినటువంటి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, పరిశుద్ధమైన దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనేలేదు, వాస్తవమే. కానీ ఆయన్ను మరణానికి అప్పగించాడు. కుమారుడు శక్తిమంతుడై మరణ ప్రస్తావన లేకుండా చేశాడని కాదు, మరణాన్ని అనుమతించాడు. మరణాన్ని అనుమతించిన వాడే పునరుత్థానాన్ని కలుగు చేశాడు. సిలువేండి సిలువేండి అని వీళ్ళు కేకలేసి ఉండొచ్చు, వాళ్ళ వెనకాల దుష్ట శక్తుల ప్రేరణ బట్టి అలా మాట్లాడింటారు. వాళ్ళ ఈగో చాలాసార్లు హర్ట్ కావడాన్ని బట్టి వాళ్ళు మాట్లాడింటారు. స్తోత్రం. ప్రభు శరీరాన్ని గురించి, ప్రభు యొక్క రక్తాన్ని గురించి ఆలోచించాలి. మనం లేఖనాల్లో చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచన లేకుండా తినేద్దాం, ఈ వారం తినేద్దాం, ఈ వారం బలలో చేయవేద్దాం అని అనుకుంటూ ఉన్నట్లయితే వాడు ప్రభు చేత శిక్షించబడతాడు, శిక్షా విధికి గురవుతాడు. అదేంటండి, శిక్షా విధి లేదు, కొట్టివేయబడి అని రాయబడింటే, క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదంటుంటే మళ్ళీ శిక్షా విధి అంటారేంటి? పౌలు చెప్పిన మాటలేవి. మీలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు. సంతోషంతో చెప్పిన మాట అది కాదు, అది దుఃఖంతో. ఈ సంఘంలో కొంతమంది చనిపోతున్నారు, అన్ని చోట్ల సహజ మరణాలు కావచ్చు, కానీ ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించడం వలన, ఆజ్ఞను లేకపోతే అనుభవాన్ని ఒక ఆచారంగా మార్చడాన్ని బట్టి అలాంటి పరిస్థితి. సరే, మనం ఏదేమన్నప్పటికీ ప్రభు శిక్షిస్తాడు, ప్రభు న్యాయాధిపతి కనుక శిక్షిస్తాడు, శిక్షను అమలు చేస్తాడు. ప్రభు రాకడను జ్ఞాపకం చేసుకోవాలని, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ప్రభు యొక్క శరీరము, బాడీ అండ్ బ్లడ్, దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, ప్రభు యొక్క పనిష్మెంట్, ప్రభు యొక్క జడ్జిమెంట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇటు జ్ఞాపకము చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.